దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నాకు ఆ ప్రభు, ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను, ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభువుని, ఆ క్రీస్తు అన్నిటిని, ఆ బైబుల్ని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం, అదంతా జరిగింది. కాబట్టి నేను ఇలా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను. ఆ ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, నాతో మాట్లాడాడు, అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తాను. నేను మంచిగా ఉండలేకపోతున్నాను. ఎంతో ఘోర పాపాన్ని చేశాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, తిట్టాను, అవమానపరిచాను, నీచంగా మాట్లాడాను. ఇంతకుమించి ఏం చెప్పుకోలేకపోతున్నా. క్రిస్టియన్స్ అందరికీ చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను, మన్నించమని కోరుతున్నాను.